ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు జడ్జి హత్య, ప్రపంచమంతా షాక్. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దేశంలో ఏ హత్యలు జరిగినా, ఏ ఇష్యూస్ జరిగినా సాల్వ్ చేసే వ్యక్తులే సుప్రీంకోర్టు జడ్జిలు. అలాంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిలపైన కాల్పులు జరపగా 2 జడ్జీలు చనిపోయినట్లు సమాచారం అయితే ఉంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇరాన్ దేశం యొక్క రాజధాని టెహ్రాన్లో సాయుధ దాడి అయితే సుప్రీంకోర్టు పైనే చేయడం అయితే జరగడం దేశం మొత్తం ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. దీనిలో మహమ్మద్ మొగీషు, అదేవిధంగా ఆలీ రైజిని అనే 2 జడ్జీలు అక్కడికక్కడే కాల్పుల్లో మృత్యువాత చెందినట్లు సమాచారం. మరొక జడ్జికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే జడ్జిలను హత్యానంతరం దుండగులు కూడా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అంటే జడ్జిలను చంపడానికి వెనుక ఉన్నవారి కారణాలు తెలుసుకోవడంలో విఫలం అయ్యే అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సుప్రీంకోర్టు జడ్జిల హత్య పట్ల, ఇరాన్ దేశంలో తీవ్రంగా సాయుధ దాడులు జరుగుతున్న పట్ల ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా తీసుకొని విధి విధానాలను మార్చాలని చూస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా